ఎలా అనిపించిందమ్మా మీకు పుష్ప సాంగ్? ఎలా అనిపించింది? కిసిక్ సాంగ్ అంత బాగా అయితే ఏం అనిపించలేదండి. ఎందుకు బాగాలేదు అనుకుంటున్నారు మీరు? అంటే చూస్తున్న ఐటమ్ సాంగ్స్తో పోలిస్తే ఇదైతే అంత బెటర్గా అయితే ఏం అనిపించలేదు. దానికంటే అంత బెటర్ అయితే ఏమనిపించలేదు. కానీ శ్రీలీల డ్యాన్స్తో ఏమైనా చేస్తుందేమో చూడాలి. ఎందుకంటే తన డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది కదా. సో ఎలా చేస్తుంది ఏంటి అనేది తన డ్యాన్స్తో. అల్లు అర్జున్ ఎవరు బీట్ చేయలేరులేండి. అంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళ డ్యాన్స్తో పోలిస్తే ఇంకెవరు. అంటే గర్ల్స్లో చూస్తే తమన్నా, హీరోయిన్స్లో చూస్తే తమన్నా, శ్రీలీల వీళ్ళు బాగా చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకు గేమ్ చేంజర్ వస్తుంది సంక్రాంతికి, అదే పుష్ప 2 వస్తుంది. మరి ఏ సినిమాకి వెళ్తారు మీరు? నేనైతే గేమ్ చేంజర్ అనుకుంటున్నాను. అంటే పుష్ప 2 కూడా చాలా భారీ అంచనాలు ఉన్నాయి. కాకపోతే అది ఎంతవరకు రీచ్ వెళ్తుంది అనేది మాత్రం చెప్పలేము. సో అల్లు అర్జున్ గారు చెప్పడం అయితే మాత్రం ఈసారి చాలా బాగుంటుంది. పుష్ప కంటే రేంజ్ ఇంకా దానికంటే బెస్ట్ ఉంటుంది అంటున్నారు. కానీ చూడాలి. గేమ్ చేంజర్ కంటే ప్రీ రిలీజ్ బిజినెస్ పుష్పకి ఎక్కువైంది కదా. పుష్పకి అంటే దానికి పుష్ప 1కి ఇచ్చిన రేంజ్ అలా ఉంది కాబట్టి పుష్ప 2 కూడా ఆ మాత్రం ఇది గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు వస్తుంది కాబట్టి చూడాలి. త్రిబుల్ ఆర్ తర్వాతకి గేమ్ చేంజర్ కాబట్టి రామ్ చరణ్కి ఒక మంచి అండ్ దట్ మెగా ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఫ్యాన్ బేసే ఉంటుంది. గేమ్ చేంజర్ ట్రైలర్లో నాకు ఏంటి అంటే హీరో ఒక డిఫరెంట్ లుక్స్ అండ్ ఫైట్ సీన్స్ ఇవైతే బాగా అనిపించింది. శంకర్ గారు ఫ్లాప్లలో ఉన్నాయి కదా మూవీస్ అని. మేబీ దీంతో హిట్ అవ్వచ్చేమో, చెప్పలేం కదా. ఎవరితో ఎలాంటి హిట్స్ వస్తాయి, ఎలాంటి స్టోరీతో ఏది హిట్ అవుతుందని తెలియదు. సో చెప్పలేం. అంటే నా వరకు నా అభిప్రాయం అయితే గేమ్ చేంజర్ అనుకుంటున్నాను. సో అట్లా. మరి కిసిక్ సాంగ్ ఎలా అనిపించింది? మరి కిసిక్ చెప్పాను కదా, అంత అయితే ఏం అనిపించలేదు. ఎందులో కిసికి నాకంతే శ్రీలీల డాన్స్ కోసమైనా మేబీ హిట్ అవుతుందేమో అని చెప్తే అంటున్నాను కదా. సాంగ్ అయితే ఏమోలే కానీ డాన్స్ టికెట్ ప్రైస్ 750 రూపీస్ దాకా ఉందంట. మనం సామాన్యులు పోగలుగుతారా? మీరు ఏమంటారు? నాకు తెలిసి ప్రైజెస్ కొంచెం తక్కువ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ హై రేంజ్ ఉన్న వాళ్ళంటే పోగలుగుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు పోవాలంటే మరీ 750 రూపీస్ పెట్టి ఎవరు పోవడం అవసరం. ఇంకొన్ని రోజులు అయితే ఓటీటీలోనో లేకపోతే బ్లాక్లోనో చూద్దాంలే అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లా బాహుబలి రికార్డ్ బ్రేక్ చేద్దాం అనే ఫీలింగ్ లో ఉన్నారు కదా పుష్ప వాళ్ళు. బాహుబలి రేంజ్ వెళ్తుంది అప్పుడు 150-100 రూపాయలు టికెట్ 2,000 కోట్లు కొట్టింది. ఇప్పుడు అంటే అది ఇయర్స్ బ్యాక్ అనుకోండి, ఆబ్వియస్ గా అది. సో మరీ దాన్ని బీట్ చేస్తాను మాత్రం అయితే నేను అనుకోవట్లేదు. బ్రేక్ చేస్తా అనుకుంటారు. 1800 కోట్లు వచ్చినాయి తెలియదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే గబ్బర్ సింగ్ ని మించి చాలు, మాకు గబ్బర్ సింగ్ లాగా ఉండేది మూవీ, అది క్రాస్ చేస్తారు. క్రాస్ చేస్తారు ఆబ్వియస్గా. ఓవరాల్ గా మూవీ ఎన్ని వేల కోట్లు కొట్టచ్చు పుష్ప 2? పుష్ప 1తో పోలిస్తే ఒక 10 times బెటర్. అంటే ఒక 400 కోట్లు. 400 కోట్లు.